సో హాయ్ గైస్. ఈ వీడియోలో మనమైతే సాఫ్ట్వేర్ అంటే ₹1,00,00,000 జీతం వచ్చే ఉద్యోగాల లిస్ట్ అనేది మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ఒక చిన్న విషయం ఆగండి. మొన్నే కదా మీరు సాలరీస్ ఎక్కువ తక్కువ లేవు. ఐటీ ఇండస్ట్రీలో అంత ఎక్కువ లేవు. మళ్ళీ మీరు అదే చెప్తా ఉన్నారు. సో అని చెప్పి అంటా ఉండొచ్చు. ఇక్కడ ఏంటి అంటే మొన్న ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది? ఏ విధంగా మన మార్కెట్ ఎలా ఉంది? సాలరీస్ ఎలా ఉన్నాయి సాఫ్ట్‌వేర్‌లో అనేది మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడేంటి అంటే ఓవరాల్‌గా అప్‌కమింగ్‌లో పాసిబిలిటీస్ ఎంతవరకు ఉంటాయి? ఒక డొమైన్‌లో ఏ డొమైన్‌లో మనం వెళ్తే ఎంతవరకు మాక్సిమం మనం రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనే దాని గురించి నేనిప్పుడు మీకు చెప్తా ఉన్నాను. సో ఇక్కడేంటి అంటే ఇప్పుడు ఎందుకని సాఫ్ట్‌వేర్ గురించి ఇంత డిస్కషన్ జరుగుతా ఉంది అంటే సాఫ్ట్‌వేర్ ఈస్ రిలేటెడ్ టు ఎవ్రీవన్. ఎవ్రీ ఇండస్ట్రీ. ప్రతి సెక్టార్‌లో గూడా. అంటే ఏ సెక్టార్ అయినా కావచ్చు, ఏ బిజినెస్ అయినా కావచ్చు, ప్రతి బిజినెస్ కూడా ప్రతి సెక్టార్ అంటే ఏ వ్యాపారం అయినా గాని అది అంటే దానికి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర ఇంటర్ కనెక్ట్ అయ్యి సాఫ్ట్‌వేర్ అనేది ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఎక్కువగా అన్ని డొమైన్స్‌లో పోల్చుకుంటే ఎక్కువగా ఉద్యోగాలు వస్తుంది కూడా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోనే. అందుకని ఏంటి అంటే దీని గురించి అదిగో సాఫ్ట్‌వేర్ భయంకరంగా పెరిగింది. సాఫ్ట్‌వేర్ పడిపోయింది. టెక్కీలు అబ్బా! అది ఇది అని. ఈ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సాఫ్ట్‌వేర్ ఓన్లీ. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీతోని రిలేట్ అయ్యి ఉంటది. ఇంటర్ కనెక్ట్ అయి ఉంటది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని సాఫ్ట్‌వేర్ సంబంధించి పడిపోయింది అనంగాల్నే మనం ఏదో అయిపోతే అంటే మనం ఏదో హ్యాపీనెస్ ఏదో మా ఫ్రెండ్ జాబ్ చేస్తున్నాడు. వాడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోతే ఎవ్వరి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోదు. అండ్ ఇంకో కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉన్నంత స్టెబిలిటీ అనేది కంపారిటివ్‌లీ ఏ ప్రైవేట్ ఉద్యోగం కూడా ఉండదు. ఒకవేళ స్టెబిలిటీ ఎప్పుడు ఉంటుంది అంటే దాని క్లారిటీ ఏంటి అంటే అప్పటికప్పుడు అప్‌డేట్ అయితే స్టెబిలిటీ ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ కాకపోతే స్టెబిలిటీ అయితే ఉండదు. అది కూడా ఓపెన్‌గా చెప్తున్నా. ఓకే. అండ్ ఇక్కడ ఉద్యోగాల లిస్ట్ ఏంటి అని మాట్లాడుకుంటే, సో దాంట్లో ఐటీ సిస్టమ్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటింగ్ తర్వాతొచ్చేసి డెవాప్స్‌లో మళ్ళీ డెవాప్స్ డేటా మేనేజ్‌మెంట్‌లో మళ్ళీ ఐటీ ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజరు, ప్రోగ్రామ్ అనలిస్ట్ మేనేజరు, క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఇంజినీర్, సిస్టమ్ ఆర్కిటెక్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఐటీ మేనేజ్‌మెంట్. ఇవన్నీ ఏంటి అంటే ₹1,00,00,000 జీతం వచ్చే ఉద్యోగాల లిస్ట్. అంటే అగైన్ ఇక్కడ ఏంటి అంటే ఇంకా నెక్స్ట్ డెవాస్‌లో నేను జాయిన్ అవ్వంగాల్నే, లేకపోతే ఇంకొక ప్రోగ్రామ్ అనలిస్ట్‌గా నేను జాయిన్ అవ్వంగాల్నే, నాకు ఇమ్మీడియేట్‌గా ₹1,00,00,000 ఉద్యోగం వస్తుందంటే, అలా లేదు మళ్ళీ. సో, ఇక్కడ ఏంటి అంటే, అవకాశం ఉంది. అంతవరకు అంటే ₹1,00,00,000 వరకు సంపాదించుకునే అవకాశం అనేదైతే ఉంది. కానీ, అంతవరకు రీచ్ అవ్వాలంటే మనం చాలా కష్టపడాలి. చాలా లక్ కూడా కొంత కలిసి రావాలి. ఇవన్నీ చాలా థింగ్స్ అనేవి యాడ్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోకుండా చాలామంది ఏమనుకుంటారంటే ఆహ్, సా కొ ఇగో ఇదిలో మాక్సిమం ప్యాకేజ్ 20,00,000 కాబట్టి నేను 20,00,000 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? నాకెలాంటి సబ్జెక్ట్ లేదు. ఇక్కడ ఏంటి అంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. మనకు కొంత లక్ కూడా కలిసి రావాలి. ఇదైతే మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అనేది చాలామంది నేను ఇప్పుడు అంటే బాగా తడబడతా ఉంది. ఎక్కువగా ఉద్యోగాలు లేవు. ఎప్పుడైతే ఉద్యోగాలు మొదలైనయో అప్పుడే నేను కోర్స్ అనేది నేర్చుకుంటాను. చాలా సార్లు చెప్తున్నాను. మళ్ళీ కూడా చెప్తున్నా. ఎప్పుడైనా గాని సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకోండి. మనము అప్పుడు మన కాల్స్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు నేను కోర్స్ నేర్చుకుంటా, అప్పుడు నేను ప్రాక్టీస్ చేసుకుంటా అంటే, మనం కోర్స్‌లో పర్ఫెక్ట్ అయ్యే టైంకి మనకి అది లేకపోతే ఏం జేస్తారు? కోర్స్ పర్ఫెక్ట్ అయ్యే టైంకి కాల్స్ లేకపోతే ఏం జేస్తారు? సో, అర్థం జేసుకోండి. సో, అండ్ ఇంకొకటి రైట్ డొమైన్ సెలెక్ట్ చేసుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఏఐ నేర్చుకుంటా, డేటా సైన్స్ నేర్చుకుంటా, ఇంకోటి నేర్చుకుంటా ఆహ్, నాకు నా ప్రొఫైల్‌కి సూట్ కాకుండా నేను ఏదో ఒకటి నేర్చుకుంటా. వాళ్ళు చెప్తా ఉన్నారు జాబ్ గ్యారంటీ, ఈళ్ళు చెప్తా ఉన్నారు జాబ్ గ్యారంటీ. నేను కోర్స్ నేర్చేసుకుంటా, ఉద్యోగం తెచ్చేసుకుంటా అంటే గాదు. మీకు ప్రాపర్‌గా మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి ఇవన్నీ ప్లాన్ జేసుకొని, ఆలోచన జేసి డెసిషన్ తీసుకోవాలి. ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? కాల్స్ ఉన్నాయా? లేవా? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఏ బిజినెస్‌లో దేనికి ఉపయోగిస్తారు? ఇవన్నీ కన్సిడర్ చేసుకొని అప్పుడు మనం ఆలోచన చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఆలోచించండి. ఇవైతే ₹1,00,00,000 వచ్చే ఉద్యోగాల్ని. ఎక్కువ సాలరీస్ వచ్చేవి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోనే. ప్రెజెంట్ కొంత తడబడుతున్న మాట వాస్తవమే. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సీరియస్ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.